సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు నగరవాసులు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సంక్రాంతి పండక్కి స్పెషల్ బస్సులు నడుపుతోంది టీజీఎస్ ఆర్టీసీ. 6,000కు పైగా స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు ఆర్టీసీ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం నుంచి సొంత ఊళ్ళకు ప్రయాణికులంతా బయలుదేరారు. బస్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపుగా ఆర్టీసీ చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీ 6,000కు పైగా అదనపు బస్సులను వేసినట్లు చెప్తున్నారు. మనతో పాటు ప్రత్యేక అధికారి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆర్టీసీకి సంబంధించి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఎన్ని ఏర్పాటు చేసింది? దీనికి అదనపు బస్సులకు సంబంధించి అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారా? ఈ సంక్రాంతి సంబంధించి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు హైదరాబాద్ నుండి 6,432 బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది. ఒక ఎంజీబీఎస్ఏ కాకుండా జేబీఎస్ అనుకోండి, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, ఐఎస్ సదన్, అదేవిధంగా సిబిఎస్ నుంచి, కేపీహెచ్బి నుంచి, శంషాబాద్ నుంచి, ఇలాంటి చాలా ప్లేసెస్ నుంచి మనము బస్సెస్ను పెట్టడం జరిగింది. ఎంజీబీఎస్కు సంబంధించి నిన్న, ఇవాళ, రేపు వచ్చేసేసి దాదాపు 300, 350, 350 బస్సులను మేము అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా కొద్దిగా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో ఏపీకి సంబంధించిన చాలా వరకు బస్సులు సిబిఎస్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. నల్గొండ అండ్ సూర్యాపేటకు సంబంధించినంత వరకు మ్యాక్సిమం మనం ఎల్బీ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ ఇక్కడ నుంచి హెవీ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఆఫీసర్లని, సూపర్వైజర్లను పెట్టేసేసి స్పెషల్గా మానిటరింగ్ చేసేసుకుంటాం. ఏ సెక్టార్కి అవసరం ఉన్నాయంటే ఆ సెక్టార్కి మనం బస్సెస్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే స్మూత్గా పోతున్నాయండి. ఇక రేట్స్ విషయానికి వచ్చేదంటే నార్మల్ షెడ్యూల్స్కి మేము ఎక్స్ట్రా వసూలు చేయట్లేదు. ఓన్లీ ఎక్స్ట్రా బస్సెస్ ఏవైతున్నాయో దానికి 1.5 అనేది మేము వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో ఆధార్ కార్డు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా, వర్తించట్లేదా? కొంత కన్ఫ్యూజన్ ఉంది సార్, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏం లేదండి, ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు లోపల ఎలాంటి అదనపు రుసులు లేవు. వాటిలో కూడా మా ఆధార్ కార్డు అనేది నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అది అందులో డౌట్ లేదు. ప్రత్యేక బస్సులకు సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాంట్లో మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా, వర్తించట్లేదా? మహిళలకు సంబంధించింది అదే చెప్తున్నాను. మహిళలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. ఆధార్ కార్డు పెట్టేసి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో దే కెన్ ట్రావెల్ ఫ్రీలీ. సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి తెలియక చాలామంది కూడా నగరవాసులంతా కూడా ఎంజీబీఎస్కి వస్తున్న పరిస్థితి. ఎంజీబీఎస్ నుంచి కాకుండా మీరు బస్సులన్నీ కూడా ఆరంగర్ కానీ, మరి ఎల్బీ నగర్ నుంచి కానీ బస్సులు నడుపుతున్న పరిస్థితి. అక్కడికి వెళ్లేందుకు ప్రయాణికులకు ఏమైనా ఏర్పాట్లు చేశారా? అంటే ఇప్పుడు ముందటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగలు, సంక్రాంతి కానీ, దసరా కానీ నార్మల్గా మనము ఇక్కడ నుంచి బ్రేక్ చేస్తాము. బ్రేక్ చేసినప్పుడు షటిల్స్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ కానీ, ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్కి కానీ, ఎంజీబీఎస్ నుంచి ఎల్బీ నగర్కి కానీ షటిల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ చేసాము, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఇదివరకు కూడా ప్రెస్లో కూడా చాలా కవరేజ్ అయింది కనుక అలాంటి ఇబ్బందులు అంత పెద్దగా ఏం కనబడతలేవు. ఈ షటిల్స్ ఉన్నాయి కనుక అందులో ట్రాన్స్షిప్మెంట్ అనేది చేస్తున్నాం. సార్, ఇప్పుడు వెళ్లేందుకు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. మళ్ళీ సొంత ఊళ్ళ నుంచి హైదరాబాద్ రావడానికి మళ్ళీ అప్పటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏం లేదండి, ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడి నుంచే చేయడం కాదు, రిటర్న్లో కూడా మేము చేస్తాము. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ, మిగతా ఇంపార్టెంట్ బస్ స్టేషన్ల నుంచి ఆ కన్సర్న్డ్ డిపో మేనేజర్స్, ఆ కన్సర్న్డ్ రీజనల్ మేనేజర్స్ అలర్ట్ అయ్యి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారండి. ఇక్కడ ఏ వ్యవస్థనైతే పెట్టుకున్నామో, హైదరాబాద్ కనుక పెద్దగా ఉంది, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్లాన్ చేసాము. అక్కడైతే డివైడ్ అవుతుంది కనుక అక్కడ కన్సర్న్డ్ డిపో మేనేజర్స్ అండ్ రీజనల్ మేనేజర్స్ అండ్ అక్కడ ఉన్న సిబ్బంది అందరు కలిసేసి సిమిలర్గా ఇలాంటి ఆపరేషన్స్ చేసి రిటర్న్లో కూడా పబ్లిక్ని క్లియర్ చేసేందుకు మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారికి సెలవులు రద్దు చేశారా? ఎలా ఉంది సార్? ఆర్టీసీ అదనపు బస్సులు వేశారు కదా, ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి సెలవులు రద్దు చేశారా, కొనసాగుతుంది? మాకు పండుగ అంటే పబ్లిక్కి వాళ్ళు సెలబ్రేట్ చేసినందుకు పండుగ, పబ్లిక్ని ట్రాన్స్పోర్ట్ చేసినందుకు మాకు పండుగ. మా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా పనిచేస్తున్నారో. వీఆర్ బౌండ్ ఫర్ ఇట్. మేము ఉన్నదే వాళ్ళను సేఫ్ జర్నీగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చుకున్నందుకు. అందుకనే హాలిడేస్కి సంబంధించింది ఇవన్నీ మాకు హాలిడేస్ అంటూ ఏం లేవండి. అడ్మినిస్ట్రేటివ్ హాలిడేస్ ఉంటాయి కానీ డ్రైవర్, కండక్టర్ గాడికి వచ్చేసరికి నో హాలిడేస్ డ్యూరింగ్ హాలిడేస్.
మొత్తం మీద చూసుకోవచ్చు ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్ కండక్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సెలవులను రద్దు చేసి పండగ నిమిత్తమే పనిచేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ బస్సులను కూడా చూసుకుంటే పూర్తిగా రద్దీతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదనపు బస్సులను చూసుకుంటే 6,340 బస్సుల వరకు కూడా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. పూర్తిగా కిక్కిరిసి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంగర్ నగర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా బస్సులను నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులంతా సొంత ఊళ్ళకు బయలుదేరారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.